చిరంజీవి గారని కోచ్. జిమ్ ట్రైనర్. అసలు ఏం బాడీ పర్ఫెక్ట్ మనిషి అతను. హ్మ్. అంటే ఎంత కఠినంగా ఉంటాడంటే, రోజుకి ఇంత కప్ రైసు, 2 బాయిల్డ్ చికెన్ గాని, లేతే వెజిటబుల్స్ గాని అంతే అంతే ఫుడ్ మధ్యాహ్నం. ప్రభాస్ గారికి. అంతే. ఈశ్వర్ టైమ్‌లో. హ్మ్. తిననివ్వడు. హ్మ్. అంటే నేను 2 నిమిషాలు దొంగతనంగా పట్టుకెళ్ళినా కూడా నాకిలా చూసేవాడు. ఏంటది? తీయండి కృష్ణ గారు. తీయండి మీరు అన్నాడు ఏం చేయకండి. ఎళ్ళండి అనేవాడు. హ్మ్. తిన్నాం సార్. తినొద్దు. హీరో. రావాలతను. ఏం మార్చి చంపేసేలా ఉన్నాడు అనుకున్నాను. అంటే ఆయన ఒక సిట్యుయేషన్ చెప్పాడండి. ఆయన దగ్గరికి ప్రభాస్ గారిని తీసుకెళ్ళినప్పుడు సత్యానంద్ గారి దగ్గరికి, ప్రభాస్ గారు ఒక రకంగా ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? మంచి గట్టిగా తినేసి బిర్యానీ అలా ఎళ్ళారు. ఈ చిరంజీవి అనే ఆయన అక్కడ ట్రైనర్ యాక్చువల్లీ. సత్యానంద్ గారి దగ్గర. ఈ చిరంజీవి గారు కూడా అంటే ఒక్కొక్కటి జిమ్ ఈడు, ఓకే. డైలాగ్ వర్షన్ ఈడు హ్మ్. అలా ఉంటది కదండీ. హ్మ్. అలాగా ఆయన పెడితే ఫస్ట్ రోజు తీసుకొచ్చి అప్పచెప్పారు. ఓకే. ఓకే. మీరు సరే. పొద్దున్న బీచ్‌కి తీసుకెళ్ళేవాడంట. తెల్లారట్లేదు. హ్మ్. హీరో గారు. పరిగెట్టా చివరిదాకా. పరిగెట్టాడు బాగుంది. పరిగెట్టగానే ఏమనుకుంటాడు మంచి టిఫిన్ సాంబార్ ఇడ్లీ పెట్టేస్తారనుకుంటాడు కదా! ఒక రొట్టె ముక్క ఇచ్చాడంట. అబ్బా! ఏంటి ఏం చేయాలి తినాలంటే తినాలంతే. తినేసి ముందే చెప్పారంట డబ్బులు జేబులో పెట్టకండి అబ్బాయికి. హ్మ్. హీరో అవ్వాలనుకుంటున్నాడు కదా! మాకు వదిలేయండి. అలాగ చేస్తే వాళ్ళొచ్చారంట 4 నెలల తర్వాత. అంటే నాకు ఆయన చిరంజీవి గారు ఈ ప్రభాస్ గారు చెప్తాను. ఆళ్ళొచ్చి చిరంజీవి గారు కాళ్ళ పడేసుకున్నారంట. చంపేత్తావా మా అబ్బాయిని ఇలా అయిపోయాడంట మనిషి. వచ్చిందెవరు? అదే పెద్దాయన. పెద్దాయనొచ్చారు. ఇప్పుడు 3 నెలలు, 4 నెలలు అయింది కదా! ఇంకో 2 నెలల తర్వాత రండి. అప్పుడు పట్టుకోండి కాళ్ళు. అంటే ఉన్న ఫ్యాట్‌ని తగ్గించి ఆయన హ్మ్. డైట్ చేపిచ్చి తర్వాత కరెక్ట్‌గా ఏం ఎక్కించాలో ఎక్కించాడు. అప్పుడు 2 నెలల తర్వాత వస్తే గిమ్మన్నాడు. ఈశ్వర్ ప్రభాస్ దట్ ఈస్. హ్మ్. ఇప్పుడు ఈశ్వర్‌లో మీరు చూసే ప్రభాస్, తర్వాత వచ్చే ప్రభాస్ అన్నమాట. నాకు ఆ పోస్టర్ బాగా గుర్తొస్తది. చేతులు ఇట్ట చాపి హీరోయిన్ ఎత్తుకుంటాడు. ఇటు పెట్టుకొని ఆ అలా పోస్టర్ దిందరన చూసినప్పుడు దిందరన దన్ననననననన ఆ సాంగ్‌కి సెట్ చేసామండి అలాగా. హ్మ్. అంటే యాక్చువల్లీ నిజం చెప్తే అది పాపం గండిపేట దగ్గర పందులు దొరికే చెరువది. ఆహా! ఓకే. దాన్ని అంత అందంగా చేశా. హ్మ్. ఆ నీళ్ళన్నీ క్లీన్ చేపించి మళ్ళీ నీళ్లు పోసి ఎంత పని అశోక్ గారు ఏంటి నీళ్ళని మార్చి నువ్వేంటి నువ్వు డ్యామ్ డిమంట్ అడిగిన. హ్మ్. సార్ మరి బురదలో ఉన్నాయి సార్ పందులు దొరుకుతున్నాయి సార్. సరే పోయించుకో అన్నాడు. పిల్లర్లు పెట్టాం కెప్టెన్‌లో అంటే ఒక మంచి సెటప్ సెట్ అయిందండి. ఈవినింగ్ లైట్‌లో షూట్ చేసాం అది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఓర్చుకోవాలి కదండీ. ఇంటి దగ్గర కింగ్ ఎలా తింటాడు? అవును. ఇప్పటికి ప్రభాస్ గారి దగ్గరికెళ్తే తిండి పెట్టి చంపుతాడు మనల్ని. సో తిండి పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే. మటన్, చికెన్ ఏదేదో ఉంటాయి. అలాంటోడు కంట్రోల్ రావాలంటే ఎంత నిగ్రహం ఉండాలి. ఎవడో బాహుబలి అయిపోయాడు. హ్మ్. అస్సల ఎంత డెడికేషన్ అండి. మీకెందుకు మీ ఇష్యూ జరుగుతుంటే ఆయన డైలాగ్ ఫస్ట్ కృష్ణ గారు మీరైతే ఎలా చెప్తారండి డైలాగ్ ఇది అన్నాడు. నేనైతే ఇలా చెప్తా. అదిలే నువ్వెలా చెప్తావు? నేనైతే ఇలా చెప్తా. ఇయన్నీ చూసుకొని మిక్స్ చేసుకొని ఆయన బాడీ లాంగ్వేజ్‌కేసుకొని అప్పుడు డైలాగ్ చెప్పాలి. అందరిని అడిగేవారు. చేయమనేవాడండి. సో అంటే ఇప్పుడున్న అంటే మనిషి ఏమి మారలా. మొన్న నాకు 'ఫౌజీలో' కలిసినప్పుడు అసలు నాకే నేను దగ్గరికెళ్ళలేకపోతున్నా. హ్మ్. అంటే ఎందుకెళ్ళలేకపోతున్నానంటే, ఆయన 'బాహుబలి' గుర్తుకొస్తున్నాడు మనకి. 'ఈశ్వరు', 'ప్రభాస్' గుర్తు రాట్లా. సో ఇప్పుడు 'బాహుబలి', 'ఛత్రపతి' ఎక్కడో ఉంది రేంజ్. మనం దగ్గరికెళ్దామా వద్దా? ఆయనే దగ్గరికొచ్చాడు. అబ్బా! అంటే ఇంత ఏంటండి మాట్లాడరేంటండి మీరు ఏంటండి చెప్పాడు మనోడు మీరు హార్ట్ వచ్చారని. నేను వద్దాం అనుకుంటే ఇగో కొంచెం అదేంది వచ్చి పట్టుకొని అసలు అబ్బా! నిజంగా గంట సేపైనా చేయవద్దు అసలు. ఏ అంటే ఆయన ఏ ఏం మాట్లాడారు సార్ ఫౌజీ సెట్‌లో? ఈశ్వర్ గురించే మాట్లాడాడు. ఆ! సార్ ఆ రోజులో ఏంటండి అసలు మనకేం తెలుసండి ఏమి తెలీదండి అసల. అంటే ఈ లైటింగ్ గురించి చెప్పాడంటే లైట్ ఇక్కడుంది. కొంచెం ఇలా గెంటేవాడినాయన్ని. షాట్‌లో కూడా గెంటేవాడిని. అంటే తెలియకుండా అండి ఇలా వచ్చేసేవాడు. హ్మ్. అంటే నీడ ఏదో ఇలా మొఖం మీద నీడ పడేది. ఈ నీడ ఉండకూడదు సార్ చూసుకోండి ఇలాగా. అలాగే అగ్గిపుల్ల బుస్ అని ఎలిగించాయని నేను నేర్పా. అంటే హ్మ్. ఒక్క విద్య ఒకడికి నేర్పకపోతే మనకొచ్చింది అది చచ్చిపోద్దండి. సో కొన్ని వేదాలు మన ఎలా పోయినాయి. ఎదరోకి నేర్పకపోవడం కొన్ని వేదాలు కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఎప్పుడూ మనకు లేనిదేమి లేదు. కొన్ని దాచేసి కొంతమంది స్వార్థంలో పోయినాయి. హ్మ్. ఆ ధూళిపేటలో పరిగెట్టడం. చార్మినార్ దగ్గర లిటరల్‌గా ఆయన కార్‌లో తీసుకెళ్ళి వదిలేసి, దూరంగా డీసీఎంలో కెమెరా పెట్టుకొని డాన్స్ చేయమన్నాం. హ్మ్. సౌండ్ లేదు. 'అమీర్‌పేటకి ధూళిపేట' సాంగ్ చూస్తే మీకు అవును. చార్మినార్ దగ్గరికి ఇలా చార్మినార్ జూమ్ వస్తది. డాన్స్ చేస్తారక్కడ. డాన్స్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ప్రభాస్‌ని అక్కడ వదలగలమా మనం? ఆ సో ఏరియాకెళ్తే జామ్ అయిపోద్ది. ప్యాక్ అయిపోద్ది. మొత్తం ట్రాఫిక్ అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తుంది మనకి. హ్మ్. కృష్ణనగర్ దాకా వస్తదన్నమాట. అలాగా అంటే వదిలేసాం వచ్చేసాం. అక్కడ ఎవరో ఆళ్ళు అమీర్‌పేటకి ఆయన అనుకోవాలి. ఎందుకంటే అవును. సౌండ్ లేదు కదా! అవును. సౌండ్ పెడితే మొత్తం అక్కడ చేయనివ్వరు. మనకంత పర్మిషన్‌లు ఉండవు అక్కడ. చార్మినార్ ముందు డాన్స్ అయితే అసలు ఊరుకోరు. చార్మినార్ మధ్యలో డాన్స్ చేసుకుంటున్నాడు. ఆయన మేమేంటంటే యెల్లో క్లాత్ చూపిస్తే
స్టార్ట్ చేసి మళ్ళీ ఎల్లో చూపిస్తే ఆపాలి. హ్మ్. డీసీఎంలో నేనే ఉన్నా ఇక్కడి నుంచి రా అన్నా. నేను ఆపట్లా. జయంత్ గారేమో చెయ్యి కానీ చేయని ఎంత చేయని యేసుకుందాం ఎంత యేసుకుంటాం అంటున్నాడు. ఇప్పుడు నేను అనుకున్నా అంటే ఇప్పుడు అనిపిస్తది. ఇప్పుడు ప్రభాస్ గారు అలా డాన్స్ చేస్తే అక్కడికెళ్ళి అయ్యా! చార్మినార్ సెట్టేయాలి తప్పించి అది జరిగే పని కాదు. అసలు 'ప్రభాస్' గారు ఇప్పుడు అంతమంది మధ్యకెళ్ళి వార్ చేయరసలు. ఆయనకి సిగ్గు కదా! మామూలు సిగ్గు కాదండి. అదే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అమ్మాయిని కౌగిలించుకోమంటే శ్రీదేవిని అలా దూరంగా అలా పట్టుకుంటున్నాడు. అంటే ఆ సిగ్గు, మొహమాటం, భయం. హ్మ్. అది ఒక పెద్ద స్కూల్ పక్కన ఎస్ఆర్‌నగర్‌లో పెట్టేసాడు డైరెక్టర్. సో ఆ టైం బెల్ కొట్టారు. ఆడపిల్ల, మగపిల్ల అందరూ వచ్చారు. ఆళ్ళందరూ చూస్తున్నారండి. మొన్న ఏంటి సార్ మీరు ఎలా కౌగిలించుకున్నారు? సార్ మనం ఆర్టిస్ట్‌లు అవుదాం అనుకున్నాం కదా! అందరికంటే కొత్త నేను ఈ సినిమా తర్వాత హీరో అవుతానండి నేను. అంటే, అంటే ఏం ఊహించుకుంటాడు? పెద్ద సినిమా, భారీ సెట్‌లు, యుద్ధం, పెద్ద పెద్ద ఏదో అలా ఊహించుకుంటాడు ఎవడన్నా హీరోగా దిగినోడు. హ్మ్. మాది ధూళిపేట సినిమా. భారీగా ఏమి లేవు. పెద్ద పెద్ద సెట్‌లు లేవు. ఏంటి సినిమా హీరో అవుతానా? పికప్ అవుతానా? అవునా? ఈశ్వరి సినిమా మంచి బంపర్ హిట్ కొట్టింది. మా అందరికీ పేరు. అలాంటి 'ప్రభాస్' గారితో యాక్ట్ చేసిన ఆనందం ఈ రోజుకి మేము గర్వంగా చెప్పుకుంటాం. 'బాహుబలి' అడిగేవారు సార్ ఆయన నేను పెద్ద హీరోని అవుతానా? చాలా సార్లండి. ఒకసారి కాదు. ఆ! చాలా సార్లు. అంటే ఈవెన్ ఫస్టు ఫ్రీవీ చేసినప్పుడు కూడా చేసి మీకు అనిపించింది అంటే భారీగానండి అవుతానండి అసలు సెట్ అయిపోద్దండి. లైక్ హ్మ్. ఏంటి సార్ మీరు మీ పర్సనాలిటీ యాక్ట్ చేసాడు తెలిసిపోద్ది కదా! ఈశ్వర్‌లో మనం ఎప్పుడు చూసినా ఆ విమోషన్ గాని అంటే సత్యానంద్ గారి దగ్గర ఆయనకి ట్రైనింగ్ ఇచ్చింది ఒక చిరుతపులి క్యాసెట్ ఇచ్చారంట. హ్మ్. స్టార్టింగ్. హ్మ్. ఈ మనం మామూలుగా బయట వచ్చినోడు ఏమనుకుంటాడు? డైలాగ్ నేర్పేస్తాడు రోజు పొద్దున ఎళ్ళగానే. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఫ్యాషను అంటే మేము ఈశ్వర్‌లో కూడా అనుకునేవాళ్ళం. ఎస్‌వి రంగారావు డైలాగు, ఎన్టీ రామారావు డైలాగు. అంటే ఇదే అనుకునేవాళ్ళం. అంటే డైలాగ్ అంటే అదే కదా! ఒక ట్రైనింగ్‌కెళ్తే ఈ డైలాగులు చెప్పిస్తారు. ఆ! ఇంత లేదు. పెద్ద పెద్దవి ఉంటాయి. హ్మ్. ఉత్కంఠ గదాదండ మదీయ బాహుబలుండ నయ్యతల బితల తలాతల రసాతల మహాతల పాతాళ కిన్నెర కింపురు శక్తిజాతులుందునక్కట మమ్ము జయించి వీరుడొక్కడు లేడే ధై పాంచాలి నీ వామము పరిహసించున్నది ఇలాంటి డైలాగ్ చెప్తారనుకునేవాడు ఆయన మేము అందరం. హ్మ్. ఆయనకి అక్కడ ఏం జరిగిందంట చింతపూరికి అయితే దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసి చూస్తే అది వెళ్తుంది, వస్తుంది, నడుస్తుంది. కాలు ఇలా ఇలా ఏస్తుంది. ఏం నేర్చుకోవాలి దీన్ని అంటే ఓ 10 రోజులైనా అదే. హ్మ్. మీకు 'ప్రభాస్' గారి యాక్టింగ్‌లో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతది. అన్నట్టు. అంటే నేను చెప్పిన తర్వాత మీకు ఒక అవును. అమ్మ చిరుతపులి నిజంగా అందుకనే ఒక వేరియేషన్ ఉందండి. ఆయన యాక్టింగ్‌లో ఇంకెవరిది మిక్స్ అవ్వదు మీరు చూసారా? ఇప్పుడు నేను చేస్తుంటే కమల్ హాసన్ కనపడతారు మధ్య మధ్యలో. సో లేకపోతే ఇంకెవరైనా కనపడొచ్చు. ఎవ్వరు కనపడరు ప్రభాస్. దట్ ఈస్ 'ప్రభాస్.' అంటే అంటే ఇండివిడ్యుయల్‌గా ఒక ఒక చిరుతపులి అది ఫేమ్ వచ్చేసింది. అక్కడే ఆ బేస్ పడింది. చూడండి ఎంత అద్భుతమైన విషయాలు ఇయన్నీ ఈ షేర్ చేసుకోవడం నాకు ఆనందం. ఎందుకంటే ఒక డీసీఎంలో ఎక్కి మీరు చార్మినార్ వెళ్ళడానికి మేము డీసీఎంలో ఎక్కామండి అందరం. హ్మ్. డీసీఎంలో కెమెరా ఉంది కదా! ఎక్కాలి అందరూ ఎక్కాలి అందరూ. అలా ఏది మామూలుగా చిన్నపిల్లలు ఎక్కుతారు కదా! కొంచెం ఎత్తు ఉంటది. అవును. అందరం ఎక్కేసి ఆయన ఈజీగా ఎక్కుతాడు పొడుగోడు కాబట్టి. ఎక్కేసాం మామూలుగా ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఎళ్ళింది ఎళ్ళింది డీసీఎంలో టక్ టక్ కొడితే ఆపుతాడు. లోపల జయంత్ గారు ఉన్నారు. డీసీఎంలో ఫ్రంట్ ఆయన కూర్చున్నాడు చూడండి. హ్మ్. దిగండి దిగండి టక్కని దిగుతాం. మీరు పెట్టెకు ధూళి పెట్టెకు పాట లేదు. పాట మేము పాడుకోవాలి. హ్మ్. అంటే మరి రికార్డింగ్ అన్నీ పెట్టుకోలేం కదా! మళ్ళీ ఎళ్తా ఉంటుంది డీసీఎం. కట్ అయిపోయింది. కట్ మళ్ళీ సౌండ్ టక 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 మళ్ళీ డీసీఎం ఎక్కాలి. హ్మ్. అక్కడ రోడ్ల మీద, అక్కడ, ఇక్కడ ఇలా చేసుకుంటా ఎళ్లి ఇప్పుడు మాకనిపిస్తది. ఇప్పుడసలు ఏంటి అసల ఆ ప్రభాసేనా ఈ ప్రభాసు?